ఫ్రెండ్స్ ఈరోజైతే మనకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. చాలా సరిపోయిందా? పడుతుందా? కొంచెం పడితే మనం వేసాను, ఇక నేను టేస్ట్ చూడలేదు. టేస్ట్ బాగుంది కదా. వేడివేడిగా తింటే బాగుంటుంది సార్, చల్లగా ఏకంటే వేడివేడి మీద ఉన్నప్పుడు తింటే క్రిస్పీగా బాగుంటుంది. ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ రాగి పిండి, జొన్న పిండి కొంచెం కొంచెమే ఉండే అనమాట. అది కొంచెం ఇది కొంచెము. దాంట్లోనే లీఫీ వెజిటేబుల్స్ మా దగ్గర ఏమి ఉంటే అవి వేసుకోవచ్చు. నేనేం వేసానంటే తోటకూర, కొంచెం పొనగంటి కూర, కొత్తిమీర ఇవి వేసి దాంతోపాటు కారం ఉంటే కారం వేసుకోవచ్చు. కారం వేస్తే ఈ కలర్ రాదు, వేరే కలర్ వస్తుంది. లేదు అంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కొంచెం కచ్చపచ్చగా దంచేసుకొని పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసేసుకొని కొంచెం నువ్వులు వేసుకున్నాను. నువ్వులు అయితే ఆరోగ్యం చాలా మంచిది కదా. నువ్వులలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నువ్వుల లడ్డూలు అలాంటివి తింటూ ఉంటే పిల్లలకు మంచిది. అలా ఇస్తూ ఉండాలి. దాంతోపాటు ఇలా మనం ప్రతి వంటలో కొంచెం ఓన్లీ 1 టీ స్పూన్ వేసుకున్న చాలా మంచిది అనమాట. ఇవి మంచివి దాంట్లో పోసుకొని తాగేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగో కొన్ని నువ్వులు వేసి నుండి ఫస్ట్ ప్యాకెట్ దొరకలే, తర్వాత కొన్ని ఇంత ఇన్ని సరిపోతుంది. చూసారు ఇక్కడ మనకి ఇలా మంచిగా కనిపిస్తాయి అన్నమాట నువ్వులు. అల్లం టీ విత్ సర్వప్ప. అలా సర్వప్ప తింటూ ఇదిగోండి, అలా సర్వప్ప తింటూ ఇలా చాయ్ తాగుతూ ఉంటే సూపర్ ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్. హాయ్ అండి, హలో. ఈరోజు అయితే లంచ్లోకి బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేస్తున్నాను చూద్దామా. ఇదైతే జొన్న పిండి, కొంచెం మనకి రాగి పిండి కూడా ఉండే, అవి రెండు కలిపేసా. దాంట్లో ఇంకా జీలకర్ర, కొంచెం పసుపు కూడా వేసా. దాంతోపాటు హెల్తీగా చేస్తున్నాను అనమాట. ఇది మన తోటలో వచ్చినటువంటి తోటకూర నీట్గా కడిగేసి సన్నగా చాప్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసుకున్నాను. దాంతోపాటు కొంచెం పొనగంటి కూర వచ్చినుండే, దాన్ని కూడా సన్నగా చాప్ చేశాను. వీటన్నింటిని కూడా లీఫీ వెజిటేబుల్స్తో చేస్తున్నాను అనమాట. పిల్లలకి ఆరోగ్యం చాలా మంచిది. ఆకుకూరలు తినరు అనుకున్నప్పుడు ఈ విధంగా చపాతీల రూపంలో కానీ, పరోటాల రూపంలో కానీ అలా చేసి పెట్టేసాం అనుకుని, ఫ్రైడ్ రైస్ల రూపంలో కానీ హ్యాపీగా ఇష్టంగా తినేస్తారనమాట. కొంచెం స్పైసీనెస్ కోసం నేను ఏం చేశాను అంటే మిరపకాయల్లో కొంచెం సాల్ట్ వేసి, మనకి ఎంత కావాలో సాల్ట్ అంత వేసి కచ్చపచ్చగా దంచేసుకున్నాను అనమాట. కట్ చేసి వేద్దామని ఫస్ట్ సన్నగా కట్ చేసి వేస్తే వాళ్ళకి పంట కింద వచ్చినప్పుడు కారంగా అనిపిస్తుంది. అలా కాకుండా కొంచెం దంచి వేస్తే బాగుంటుంది అనిపించింది, అందుకని దంచేసి వేసాను అనమాట. ఇగో ఈ వాటరే సరిపోతాయి అనుకుంటా. ఒకవేళ సరిపోతుందా లేదని కొన్ని వాటర్ అయితే నేను గోరువెచ్చగా చేసుకొచ్చుకున్నాను. గోరువెచ్చని నీటితో కడుక్కుందామని. దీంట్లో కొన్ని నువ్వులు కూడా వేసుకోవచ్చు. ప్యాకెట్ ఓపెన్ చేసింది లేకుండే, ఇంకా అది ఎక్కడుందో చూద్దామని సాగాను. ఇది కలిపేసి పెట్టినాక నువ్వులు తీసుకొస్తానులేండి. పైనకి ఇలా అద్దినా బాగుంటుంది. నువ్వులు ఏంటంటే పిల్లలకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. నార్మల్గా అయితే నువ్వులు ఎక్కువగా తినని వాళ్ళకు ఏదో ఒక రూపంలో నువ్వులు అంటే మిక్స్ చేసి ఇచ్చేస్తూ ఉండాలి. మా వాడికి అయితే అస్సలు నువ్వుల లడ్డూలు అలాంటివి అస్సలు ఇష్టం ఉండదు. కాబట్టి ఏం చేయాలంటే ఇలా మనం ఏదైనా రెసిపీస్ చేసినప్పుడు దాంట్లో పాటు యాడ్ చేసుకోవడం కానీ, దాన్ని కొంచెం నువ్వుల పౌడర్ రూపం చేసి పెట్టేసుకొని పిల్లలకి ఇవ్వడం కానీ అట్లా చేస్తూ ఉండాలి. ఇదిగోండి, వాటర్ అయితే సరిపోతాం అనుకున్నా. కొంచెం వేడి వేసుకొని తెచ్చుకున్నాను. చల్లటి నీళ్ళతో కాకుండా కొంచెం గోరువెచ్చని నీళ్ళతో చేస్తే పిండి ఏంటంటే మంచిగా జీగ వస్తుంది, అందుకోసమని అంతే. కొంతమంది చల్లటి నీళ్ళతో కూడా కలుపుకుంటారు, కానీ నాకు వేడి నీళ్ళతోనే అలవాటు అనమాట. అందుకని నేను వేడి నీళ్ళు తెచ్చుకున్నాను. ఇలా పిండిని మంచిగా చపాతీ పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటాం అలా కొంచెంగా వేసుకుంటూ కలుపుకుందాం. ఇదిగోండి, కొన్ని నువ్వులు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడే వేసేసుకొని పిండిని మంచిగా కలిపేసుకుందాము. కొంచెం సాల్ట్ తక్కువ పడుతుంది అనిపించింది, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే పిండిని మంచిగా సాఫ్ట్గా కలిపేసుకుందాం అండి. గిన్నెకైతే మంచిగా కడిగేసుకున్న తర్వాత కొంచెం మందంగా ఉన్న గిన్నెలో పెట్టుకున్నాం అనుకోండి, బాగుంటుంది. ఇదిగోండి, మంచిగా ఆయిల్ వేసేసుకుని, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది నార్మల్ కంటే కూడా, టేస్ట్ బాగుంటుంది. అలా నేను ఎక్కువ ఏం వేయలేదు, 1 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. తర్వాత పిండిని కలిపేసుకొని ఇలా ఒక గిన్నెలో వేసి మూత పెట్టుకున్నాం అనుకోండి, పిండి ఏంటంటే సాఫ్ట్ అవుతుంది. మళ్ళీ ఒక్కసారి పెట్టుకునే ముందు పిండిని కలుపుకుందాము. సరే, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇది కూడా మనకు ఎంత పిండి ముద్ద కావాలో అంత తీసుకొని ఇలా గిన్నెకి ఒత్తేసుకోవాలన్నమాట. కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే అడగంటకుండా ఉంటుంది, మంచిగా కుక్ అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. మరీ పల్చగా పెట్టుకోవద్దు, మరీ అలానే మందంగా పెట్టుకోవద్దు. చపాతీ కంటే కొంచెం మందంగా పెట్టుకోవాలి. అలా బాగా దొడ్డుగా పెట్టుకున్నా కానీ
గట్టిగా ఉంటుంది, తొందరగా ఉడకదనమాట. కొంచెం క్రిస్పీగా రావాలంటే చపాతీ కంటే కొంచెం మందంగా పెట్టుకోవాలి. మరీ చపాతీలకు సన్నా చేస్తే మొత్తం అంతా ప్యాన్కి అంటుకుపోతుంది, ఇంకా బయటికి రాదు, మాడిపోయినట్టు అవుతుంది. అందుకని ఇలా చేత్తో ఫింగర్స్తో ఒత్తామనుకోండి, ఈ యొక్క ఫింగర్స్ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్ వల్ల మనకు అంత ఈవెన్గా స్మూత్గా రాకుండా ఒక దగ్గర హైట్గా, ఒక దగ్గర కొంచెం డౌన్గా వచ్చి మంచిగా ఉడుకుతుంది అనమాట. రీజన్ అది, అసలు చేత్తో ఇలా ఒత్తడానికి రీజన్. మధ్యలో కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి మధ్యలో కొంచెం బయట కనేసామనుకోండి, ఇంకొకసారి ఎక్కడైనా మనకు మందంగా ఉంది అనిపిస్తే అఖిల్ దేవుడికి పూజ చేస్తున్నాడు అనమాట, అంత క్లీనింగ్ చేసుకుంటున్నాడు. ఇంకోటి ఎడ్జెస్ ఎక్కడ బ్రేక్స్ ఇదిగోండి, ఇలా ఇంతే ఉంటే సరిపోతుంది, కరెక్ట్గా ఉంది. ఇలా మధ్యలో మధ్యలో ఫింగర్స్తో ఇలా హోల్స్ లాగా చేస్తే మనకు మంచిగా ఉడుకుతుంది. దీంట్లో కొంచెం అంటే కొంచెం ఇలా వాటర్ చిలకరిచ్చినట్టుగా వేసామనుకోండి, మంచిగా ఉడికిపోతుంది. అంతే. మూత పెట్టేసి ఫస్ట్ ఒక 2 minutes హై ఫ్లేమ్లో పెట్టాలి, తర్వాత మూత తీసేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి టర్న్ చేయాలి, చూపిస్తాను చేసేటప్పుడు. ఇదిగోండి 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ చిన్నగా పెట్టేసుకున్నాను, ఒకసారి చూద్దాము. ఇదిగోండి దీనిపైనటువంటి మాయిశ్చర్ అంతా పోవాలి. పోయిన తర్వాత ఆయిల్ అనేటువంటిది మధ్యలో ఉంటుంది, దాన్ని ఇలా ఎడ్జెస్ కనేసామనుకోండి, ఇలా మంచిగా అంచులో పొంటి అంటే మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి దాన్ని తీద్దాం. ఇదిగోండి, ఒకవేళ ఉడికితే మనం ఇలా అన్నప్పుడు ఈజీగా వచ్చేస్తుంది, ఇంకొంచెం ఉడకాలి. ఇంకో 5 minutes ఉంచితే మంచిగా ఫ్రై అవుతుంది, అప్పుడు తీసేద్దాం. ఇదిగోండి ఇంకో 5 minutes అయితే అయిపోతున్నాను కదా, ఆ లోపల అయింది. ఇదిగోండి ఇలా టర్న్ చేసేసుకున్నాను. ఇటు ఇంకొక 5 minutes ఉంచేస్తే సైడ్ కూడా మంచి కాలిపోతుంది. ఇది కాలిన తర్వాత ఇంకొకటి పెట్టేసుకోవడం, అంతే. ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. మన చపాతీ చేసి ఎంత టైం పడుతుంది అంతే టైం పడుతుంది. హలో, గుడ్ మార్నింగ్. ఈరోజైతే అఖిల్కి బ్రేక్ఫాస్ట్ జొన్నపిండి రాగిపిండి కలిపినటువంటి లీఫీ వెజిటేబుల్స్తో కలిపినటువంటి పరోటా లాగానైతే చేసి సర్వప్ప అనొచ్చు, పరోటా అనొచ్చు, కొంచెం నువ్వులు ఎక్కువగా వేసి బాగుంటుంది, పిల్లలకి మంచిది కూడా. ఇదిగోండి మళ్ళీ అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి 1 teaspoon ఆయిల్ అయినప్పుడు మనం చపాతీ కాల్చుకుంటే ఎంత పడుతుందో అంతే సరిపోతుంది. ఇదిగోండి ఈ పిండిలో మనం అన్ని లీఫీ వెజిటేబుల్స్, ఉప్పు, కారం అన్నీ వేసేసుకున్న, కారం ప్లేస్ని పచ్చిమిర్చి వేసుకున్నాం అన్నమాట. ఇదిగోండి ఇంత ఈజీ. ఇలా మనము ఫింగర్స్తో మంచిగా, మనకు పల్చగా ఉంటే పల్చగా, లావుగా ఉంటే లావుగా, పెద్దవాళ్ళని అనుకో దంగదు గట్టిగా ఉంటే అనుకుంటే కొంచెం మందంగా పెట్టుకుంటే మెత్తగా వస్తుంది. పిల్లలు ఉన్నామనుకోండి మెత్తగా ఉంటే నచ్చదు, క్రిస్పీగా ఉంటే నచ్చదు, అప్పుడు క్రిస్పీగా చేసుకోండి, ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు. ఇదండి ఇలానైతే వేడి వేడిగా తింటేనైతే సూపర్గా ఉంటుంది. ఓకేనా, దీన్ని కూడా అలానే చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. రాగిపిండి, దాంతోపాటు జొన్నపిండి, పచ్చజొన్నలతో కలిపినటువంటి జొన్నపిండి, దాంతోపాటు లీఫీ వెజిటబుల్స్ అన్నీ కలిపి చేసినటువంటి పరోటా అనొచ్చు, సర్వప్ప అనొచ్చు, పేరేదైనా కానీ. ఇక్కడ ఒకటి ఇలా 2 తింటే చాలు, టమ్మీ ఫుల్గా ఉంటుంది. చపాతీ పిండి కన్సిస్టెన్సీలో చేసేసుకోవాలి. కానీ పిండిని ఇలా చపాతీ పిండిలా కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో కలుపుకోవాలి. లీఫీ వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేనేం చేసాను అంటే పొనగంటి కూర, తోటకూర, కొత్తిమీర వేసుకున్నాను. నా దగ్గర అవి ఉండి, మన దగ్గర ఇంకేముంటే అవి వేసుకోవచ్చు. ఇదిగోండి అఖిల్ అయితే పూజ చేసేసాడు, డేట్స్ కూడా పెట్టినట్టే డేట్స్ తినేసాడు.